జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని దూబార్పేట గ్రామంలో ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాట్లే శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ ప్రముఖ ఆదివాసీ కళాకారులు కాట్లే శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు మన ఆదివాసీ గూడాలలో మరియు మన జీవితాలలో వెలుగులు నిండాలంటే ఆదివాసీ 9 తెగల విద్య వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మన ఆదివాసీ గూడాలు ఇంకా అభివృద్ధిలోకి రాకపోవడం మన దురదృష్టకరమని, మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయని, మన జీవితాలలో వెలుగులు నిండాలంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా మాపై దయతల నాణ్యమైన విద్యను అందించాలని, వీరి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఆదివాసీ యువత కూడా చెడు వ్యసనాల బారిన పడకుండా చెడు అలవాట్లకు మానుకోవాలని, నాణ్యమైన విద్యను నేర్చుకుని ఉన్నత లక్ష్యాన్ని ఛేదించి ఆదివాసీలంతా విద్యావంతులుగా ఎదిగి విద్య, వైద్య, ఆరోగ్య, సాంకేతిక, సాంస్కృతిక, క్రీడా రంగాలలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నులు మరియు పౌష్టికాహారమైనటువంటి పల్లి పట్టి బిస్కెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మా యొక్క సంఘం ఆదివాసీల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ ఆదివాసీ శ్రేయస్సు కై సాంస్కృతిక హక్కుల కోసమై పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ డైరెక్టర్ ప్రముఖ ఆదివాసీ కళాకారులు కాట్లే శ్రీధర్తో పాటు రాష్ట్ర కార్యదర్శి విక్రమ్ బోధ్ గోన్, కోశాధికారి పవన్ కుమార్, సకల కళా కార్యదర్శి ఆనంద్, దూబార్పేట గ్రామ సెక్రటరీ గంగారం దత్తు, ఉపాధ్యాయులు కోసారావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చుట్టూ